ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు ఉగ్రరూపం దాల్చిన గోదావరి. ఒక్కసారిగా భారీగా వరద ప్రవాహం రావడంతో తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. వరద అంతకంతకు పెరగడంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇంతలోనే ఎవరూ ఊహించని రీతిలో పెద్దవాగు ఉధృతి పెరిగింది. 3 చోట్ల గండ్లు పడ్డాయి. అవుట్ఫ్లోకు ఇన్ఫ్లో కొన్ని రెట్లు ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు నిండిపోయింది. అన్ని వైపులా కట్టపై నుంచి నీరు పొంగి ప్రవహించింది. మోటారు కాలిపోవడంతో 3వ గేటు తెరుచుకోలేదు. దీంతో పెద్దవాగుకు పెద్ద గండి పడింది. అయితే ప్రాజెక్టులోని నీళ్లన్నీ దిగుడికి వెళ్లడంతో ప్రాజెక్టు అంతా ఖాళీ అయింది. పెదవాగు ప్రాజెక్టు కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో వరద నీరు గుమ్మడపల్లి, కొత్తూరుతో పాటు ఆంధ్ర ప్రాంతమైన వేలూరుపాడు మండలంలోని కమ్మరిగూడెం, మేడేపల్లి, కోయి మాదారం, గల్లవాయి, అల్లూరినగర్, రెడ్డిగూడెం, గొల్లగూడెం, వసంతవాడపైకి వెళ్లడంతో వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. కొన్ని గ్రామాల్లో పలు ఇళ్లు వరదలో మునిగిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు చెట్లు, కొండలు, ఎత్తైన భవనాలకు వెళ్లి రాత్రంతా తలదాచుకున్నారు. మరి అనుకోని వానలకి గుమ్మడిపల్లి ప్రాజెక్టు దిగటం జరిగింది. అదేవిధంగా దీని కింద గుమ్మడిపల్లి, కొత్తూరు, రంగాపురం, అమ్మరగూడెం, ఒడ్డు రంగాపురం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలని అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళని ఆదుకొని గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు. పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగటం రాత్రి సమయం కావడంతో ముంపు గ్రామాల ప్రజలు ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఎవరికి వారే బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. ప్రస్తుతం లోతట్టు గ్రామీణ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండలు, గుట్టల ప్రాంతాల్లో తలదాచుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పునరావాస కేంద్రాలకు చేర్చుతున్నారు. మరోవైపు ప్రాజెక్టులో వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరడంతో వందలాది ఎకరాల పంట, పశువులు, పూరి గుడిసెలు వరదనీటి ప్రవాహానికి నేలవారాయి. పంట పొలాలు వరద ప్రవాహానికి కోతకు గురై వాగులు లాగా తలపిస్తున్నాయి. దీంతో స్థానిక రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహం పెద్దవాగు గండిపై ఆరా తీసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ముప్పు ప్రాంతాలకు చేరుకున్న ఎస్పీ, జిల్లా కలెక్టర్ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు.